అంటే గత ప్రభుత్వం ప్రారంభంలో చెప్పిన దానికి భిన్నంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఒక అంశం అయితే, రెండోది ప్రారంభించినటువంటి 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఆనాడు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రారంభించారు. రోళ్లపాడులో శంకుస్థాపన చేసిన తర్వాత డిజైన్ కొంత మార్పు జరిగింది. డిజైన్ మార్పు జరిగిన కొంత వర్క్ ప్రోగ్రెస్ ఉంది. కానీ రిమైనింగ్ 5 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిమైనింగ్ 5 ఇయర్స్ అసలు పెద్దగా ముందుకు సాగలేదు అని అంటే, ఎందుకు సాగలేదంటే ఏం చెప్తారు? దాని మీద దృష్టి లేకపోవటం ఒకటి. ఈ టన్నెల కెనాల అనే దాని సందిగ్ధంలో జూలూరుపాడు దగ్గర ముందు కెనాల్కి ప్లాన్ చేశారు. ఎక్స్పర్ట్లు అందరూ వచ్చిన తర్వాత అది కెనాల్కి ఉపయోగపడదు, మీరు టన్నెల్కి వెళ్ళాలని చెప్పటం. ఆ ప్రభుత్వం సాత్కారంతో అక్కడ నిర్ణయం చేయలేదు. నిర్ణయం చేయకపోవటం వలన పంప్ హౌసులు మాత్రమే పూర్తి చేసి వదిలేశారు. టన్నెల్ అయితేనే కెనాల్ ముందుకు సాగుద్ది. కాబట్టి అలైన్మెంట్ మార్పు ఒకటి, దాని తర్వాత టన్నెల్ కెనాల్ మీద నిర్ణయం తీసుకుపోవటం ఒకటి, కేవలం కాంట్రాక్టర్లకి ఉపయోగపడే పంప్ హౌసులు మాత్రం నిర్మించి కొంత ఎర్త్ వర్క్ చేశారు. ఎక్కడ స్ట్రక్చర్స్ అన్నీ రోడ్డు బ్రిడ్జిలు కానీ మిగతా ఆక్విడిక్ట్లు కానీ మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఏదైతే క్రిటికల్ వర్క్స్ ఉన్నాయో ఈ పనులు మొదలు పెట్టలేదు. టన్నెల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ కేవలం పంప్ హౌసులు మాత్రం పూర్తి చేశారు. దాని తర్వాత ఎర్త్ వర్క్ కొంత చేశారు. ఇప్పుడు ఆ ఎర్త్ వర్క్ కంప్లీట్ కావాలంటే కూడా కోర్టు లిటిగేషన్స్ కొన్ని ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజేషన్ కొంత ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సింది కొంత ఉంది. ఇవన్నీ కావాలి అని అంటే ఇంకా సుమారు నాకు తెలిసి ఇంకొక 10,000 crores, ఇంకొక 10,000 కోట్లు కావాలి. ఆ రోజు మనం అనుకున్న రోజులలో 13 నుంచి 14,000 కోట్లు ఉంది. ఇప్పుడు అది 18-20 దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ రేట్స్ కావచ్చు, ల్యాండ్ కాంపెన్సేషన్ విలువలు పెరగటం కావచ్చు. అయినా సరే నేను మొన్న ఈ ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు పంప్ హౌసులు పూర్తయినాయి, ఈ 6 నెలల్లో కూడా మనం స్టార్ట్ చేయకపోతే పంపులు కూడా చెడిపోతాయని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు నాకు చెప్పారు. నేను రాగానే మంత్రివర్గంలో జాయిన్ అయిన తెల్లారే నేను దీని మీద రివ్యూ తీసుకుంటే ఈ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్, ఇక్కడ బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందుకనే కాంట్రాక్టర్లు అందరూ మూట కట్టుకొని వెళ్ళిపోయారు, తట్టాబుట్ట చదువుకొని, మేము పనులు చెయ్యట్లేదు, మీరు చెయ్యమంటే ప్రభుత్వం మళ్ళీ ఆర్డర్ ఇస్తే మాత్రం చేస్తామని చెప్పారు. ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పాను. చెప్తే జూలూరుపాడు దాకా ఉన్నటువంటి స్ట్రక్చర్స్, రోడ్డు బ్రిడ్జిలు ఇవన్నీ కంప్లీట్ చేస్తే వైరాకి నేను అడిగా, సీతారామకెను ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేస్తే 7-8 కిలోమీటర్ల కెనాల్ అంటున్నారు కదా, నేను అప్పుడు కూడా అదే అనుకున్నాను, అది సాధ్యపడుద్దా అని చెప్పి ఇంజనీర్లను అడిగాను. మేము సర్వే చేసి చెప్తామని చెప్పారు. లెవెల్స్ చూసి ఏనుకూరు ఎస్కేప్ నుంచి వైరా ప్రాజెక్టులోకి వస్తాయి సార్, మీరు అప్పుడు మంచినీళ్ళ కోసం జీవో ఇప్పించారు వైరా ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్ నీళ్లు, ఆ ఎస్కేప్ ద్వారా వైరా ప్రాజెక్టు నింపొచ్చు. ఎన్ఎస్పి కెనాల్లో వేసేస్తే లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. మధ్యలో ఉన్న తల్లాడ మండలం, వైరా నియోజకవర్గం, మధిర నియోజకవర్గం, మధిర బ్రాంచ్ కెనాల్కి, కల్లూరు మండలం, పెనుబెల్లి మండలానికి 1,20,000 ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి. ఈ 2 మీడియం ప్రాజెక్టులు కలిపి ఒక 50,000 ఎకరాలు ఉంది. మొత్తం 1,50,000 ఎకరాలు ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సాగర్ రాకపోయినా కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పారు. అది నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే మరి ఈ సంవత్సరం అవుద్దా అన్నారు. మీరు అంటే నేను చేపిస్తా అని చెప్పాను. తుమ్మల నాగేశ్వరరావు గారు తన